ఇదే వీడియో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు కానీ లేకుంటే రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ చెప్పాలి అంటే ఏం చెప్తావు వాళ్ళకి వీడియో చూస్తే? ఆర్టిస్టుని బతికించడం 50 ఏళ్ళుగా ఆర్టిస్ట్గా ఉన్న ఆర్టిస్టు ఆత్మహత్య చేసుకుంటే మీకు అవమానం. నేను ప్రభుత్వానికి ఒక ఆర్టిస్టు ప్రాణాలు కాపాడటం మీ ధర్మం. నేను ఆత్మహత్య చేసుకుంటే మీ రాజ్యానికి మీకే అవమానం. ఒకసారి ఆలోచించుకోండి. పింఛన్ కూడా వస్తలేదు ఇప్పుడు. పింఛన్ కూడా ఏమి నేను వెళ్ళి ఎవరిని అడగలేను, కాళ్ళు లేవు. క్యాబ్ బుక్ చేసుకుని వెళ్తే ఎవరు రానిస్తారు? అందుకని ఒక ఆర్టిస్టు బతకలేక ఆత్మహత్య చేసుకుంది అని మీకు తెలిస్తే మీకే అవమానం. మీరు పెద్ద మనసు చేసుకొని నన్ను కాపాడే బాధ్యత మీకుంది, కాపాడండి అని కోరుతాను. అందుకంటే ఇంక నేనేం కోరలేను. ఓకే, అంటే ఒంటరిగా ఉన్నప్పుడు ఇవన్నీ చూస్తున్నప్పుడు బాధ అనిపిస్తూ ఉంటుంది. అంటే అప్పుడు ఇట్లా ఉంటుండే లైఫ్, ఇట్లా ఉంటుండే. అయ్యో ఏడుస్తా, ఇట్లా బతికాను కదా, ఇట్లా అందరి తను రాత రాస్తాడు దేవుడు అని తెలుసుకోలేకపోయాను అని ఏడుస్తూ ఉంటాను. అమ్మాయి నేను ఏడవటమే మాకు ఇంకేం లేదు. ఇప్పుడు ఇంత మాట్లాడాను కదా, ఎందుకు ఈ కర్మ? ఎంత ఎగతా తోట ఆర్టిస్టులు శివపార్వతి గారితో చేశాను, అందరితో చేశాను. ఎవరు ఒక ఫోన్ చేసి అమ్మాయి ఎలా ఉన్నావు అన్న మాట అన్నా. నేను చావు బతుకుల్లో ఉన్నానని తెలిసి ఇలా హోల్ పడ్డాయి అన్నీ చెప్పి చచ్చిపోయింది ఆవిడని అందరూ మెసేజ్లు పెట్టేశారు. అది ఎందుకు అట్లా చేయటం? ఎవరన్నా ఎంత అంటే అన్ని చూస్తూ ఉంటలే అమ్మ దేవుడు, ఎందుకంటే నువ్వు ఎవరికి అన్యాయం చేయలేదు కానీ అట్లా అయింది సార్. అంటే సిచ్యువేషన్ బాగాలేదు, ఫోన్ నెంబర్ లేదు నా దగ్గర, ఎవరికన్నా ఫోన్ చేసి మాట్లాడదామంటే. ఓకే సరే అమ్మా, ఈ సిచ్యువేషన్ లా నీ పరిస్థితి అస్సలు బాగాలేదు. ఎందుకంటే నేను చూస్తూ ఉన్నా మీ పరిస్థితి అస్సలకే బాగాలేదు. లేవలేని సిచ్యువేషన్లో తల్లి కూతుర్లు ఇద్దరు ఉన్నారు. ఆ కూతురికి కూడా కాలు బాగాలేదు. సో మా క్యూబ్ నెట్వర్క్ తరఫు నుంచి ఏదో చిన్న, అంటే అంత పెద్ద సహాయం కాకపోయినా అంత చిన్న సహాయం, మెడిసిన్ కి దేనికి యూజ్ అవుతుందని చెప్పి మా క్యూబ్ నెట్వర్క్ తరఫు నుంచి కూడా మీకు ఇవ్వడం జరుగుతుందమ్మా. సో మీరు వచ్చి నన్ను ఇంటర్వ్యూ చేయటమే బాబా అంటే మాకు మేర చెప్పండి. పర్లే అమ్మా, తీసుకో ఎప్పుడు ఇట్లనే సంతోషంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీరు నన్ను ఇంత దుఃఖంలో ఉన్న నాకు మీరు ఇంటర్వ్యూ చేయటమే నాకు ₹1,00,00,000 ఇచ్చినట్టుగా భావిస్తా తండ్రి. మళ్ళీ అమౌంట్ కూడా ఎందుకు? పర్లేదు అమ్మా, పెట్టుకో. అంటే నిజంగా చెప్పాలంటే తల్లి కూడా చాలా బాధలో ఉంది. ఎందుకంటే ఆ తల్లి కూతుర్లు నిజంగా ఆ తల్లి బతుకుతూనే ఆ కూతురు కూడా బతుకుతుంది. ఎందుకంటే ఆ కూతురికి కూడా కాళ్ళ సర్జరీ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి. సో ఇద్దరు బతకాలి అంటే నిజంగా మనం బయటికి వెళ్తే ఒక బిర్యానీ తిన్నా కూడా ₹120 అవుతుంది. సో ప్రతి ఒక్కరు ఇన్ని కోట్ల మంది ఉన్న ఈ జనాభా, ఇన్ని కోట్ల మంది జనాభా ఉన్న మనము ఈ భూమి మీద మనం బతుకున్నాం కాబట్టి నిజంగా ఎంతో అంత పార్టీస్ కి ఆ పబ్లకి వేస్ట్ చేయకుండా ఏదో ఆ అమౌంట్ కూడా మీకు తగినంత, మిమ్మల్ని ఏం డిమాండ్ చేసలేం కానీ మీకు తగినంత కింద నేను ఆ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా పంపుతున్నా. సో ఆ అకౌంట్కి వేస్తారని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో ఇంకోటి మా అసోసియేషన్ వాళ్ళకు కూడా తెలియజేయమనగా, ఈ తల్లి నిజంగా చాలా బాధపడుతుంది. ఒక సీనియర్ ఆర్టిస్ట్ అయి ఉండి, ఒక మహానటి తర్వాత ఇంకో నటి అయి ఉండి కూడా ఇక్కడ ఎంత బాధపడుతుంది అంటే నిజంగా మాకే చాలా బాధేస్తుంది. సో ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు, అలాగే పొలిటికల్కి సంబంధించి, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరికి కూడా ఈ వీడియో వెళ్ళాలి. పవన్ కళ్యాణ్ కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు కానీ చాలా మంది ఉన్నారు. సో మీరు అందరూ తలుసుకుంటే ఈ తల్లి కూతురు ఇద్దరు మళ్ళీ సంతోషంగా ఉంటారు. సో ఆ కూతురు కూడా మళ్ళీ లేచి తిరుగుతుంది. నిజంగా ఆ తల్లి కూడా ఇప్పటికీ చివరి కోరిక కూడా ఆ కూతురు లేచి తిరగాలి, వీళ్ళు కలిసి ఒక ఇంట్లో ఉండాలి, వాళ్ళకి చేత కాకపోయినా కూడా ఒక పనామెను పెట్టుకోనైనా సరే మేము ఆ జీవనాన్ని కొనసాగిస్తామని చెప్పి కూడా ఆ తల్లి కూతురు చెప్తున్నారు. నిజంగా ఆ చేతులు జోడించి అందరు నేను వేడుకుంటున్నా, ఈ కుటుంబాన్ని మనందరం ఆదుకుందాం. మనలో ఒకరు వీళ్ళు ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నారంటే
నిజంగా పావల శ్యామల గారి వీడియోస్ చూస్తూ చాలా మంది ఎంటర్టైన్ అవుతూ ఉంటారు. ఇప్పటికీ ఆ రీల్స్ లో కూడా గోలిమార్ రీల్ ఒకటి బాగా ట్రెండ్ అవుతుంది. నిజంగా ఆ తల్లి మన అందరినీ సంతోషపెట్టింది. కానీ నిజంగా చెప్పాలంటే ఆ తల్లి ఇప్పుడు బాధలో ఉంది. ఆ తల్లితో పాటు ఆ తల్లి ఆ కూతురు కూడా ఇద్దరు బాధలో ఉన్నారు. మా క్యూబ్ నెట్వర్క్ నుంచి కూడా అయిన సహాయం అయితే మేము చేశాము. సో అందరూ చేస్తారని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో సైనింగ్ ఆఫ్, నేను మీ అనిల్. బాబు అమ్మ ఇంత దుఃఖంలో ఉన్నా మాకు మీరు వచ్చి ఇలా ఇంటర్వ్యూ చేసి అందరికీ కూడా చెప్పి చేసినందుకు నాకు బతకాలనిపిస్తుంది. ఏదన్నా తాగి చచ్చిపోదాం. ఇంకోటి కూడా మాటిస్తున్నా, నీ కొడుకుగా నేను ఎప్పుడు ఉంటా. సో మీ ఆశీర్వాదం కూడా నాకు బాబు. థ్యాంక్స్ బాబు. అబ్దుల్ గారు దేవుళ్ళు మిమ్మల్ని చల్లగా చూడాలి. మీ అభిమానం చూసి మీరు ఇంటర్వ్యూ చేశాక బలవంతంగా చచ్చిపోకుండా ఉండాలని బతకాలనిపిస్తుంది. థ్యాంక్ యూ. సో పర్లేదు, బాధపడక చాలా మంది ఉంటారమ్మా. ఓకే, థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ అండి.